హాయ్ వియర్స్, www.computersadda.com అనే వెబ్సైట్ను ఓపెన్ చేసి నా వీడియోస్ని కేటగిరీస్ వైజ్గా చూడొచ్చండి. డైలీ అండ్ వీక్లీ క్విజ్ జరుగుతుంది. అలానే కంప్యూటర్ కోర్సుకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ సాఫ్ట్వేర్, దానికి సంబంధించిన షార్ట్ కట్స్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వియర్స్, ప్రీవియస్ క్లాస్లో మనము ఫాంట్ గ్రూప్లో కొన్ని కమాండ్స్ గురించి నేర్చుకున్నాం కదండి. మరి రిమైనింగ్ కమాండ్స్ గురించి ఇప్పుడు నేర్చుకుందామండి. ఇప్పుడు మనం నేర్చుకునే కమాండ్ వచ్చి సబ్స్క్రిప్ట్ అండి. చూడండి, ఈ కమాండ్ అనమాట సబ్స్క్రిప్ట్. ఇక్కడ ఏంటంటే చూడండి, ఇక్కడ H2O అని రాశాను, ఓకేనా. మరి ఈ 2 అనే వర్డ్ ఎలా ఉండిద్దండి, మనం ఎలా రాస్తామండి? 2 అనేది కింద రాస్తాం, ఓకేనండి. ఒక క్యారెక్టర్ తర్వాత మనం సెలెక్ట్ చేసిన క్యారెక్టర్ అనేది కిందకి రావాలి అని అనుకుంటే సబ్స్క్రిప్ట్ కమాండ్ అనేది యూజ్ చేస్తామండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ 2 అనే డిజిట్ సెలెక్షన్ చేసి సబ్స్క్రిప్ట్ కమాండ్ని సెలెక్షన్ చేస్తున్నా. చూడండి, ఆటోమేటిక్గా కిందకు వచ్చిందా లేదా. మళ్ళీ ఇది నార్మల్గా రావాలి అని అనుకుంటే మళ్ళీ సెలెక్షన్ చేసి సబ్స్క్రిప్ట్ కమాండ్ని సెలెక్షన్ చేయండి, మళ్ళీ నార్మల్గా వచ్చేస్తుంది. ఈ సబ్స్క్రిప్ట్ కమాండ్కి షార్ట్ కట్ ఏంటంటే కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు అంటే ఆటోమేటిక్గా సబ్స్క్రిప్ట్ కమాండ్ అనేది యాక్టివేషన్ అవుతుందండి. మళ్ళీ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు కొట్టండి, ఆటోమేటిక్గా నార్మల్గా వచ్చేస్తుంది, ఓకేనా. అలానే సూపర్ స్క్రిప్ట్, ఇదిగో చూడండి ఇక్కడ ఉంది సూపర్ స్క్రిప్ట్. ఇదేంటంటే ఇక్కడ చూడండి, ఇందాక మనం 2 అనేది ఎలా రాసామండి, కింద వచ్చింది. అలానే ఇప్పుడు A² - B², ఈ 2 అనే డిజిట్ పైకి వస్తుంది కదండి. ఇలా మనకు కావాల్సిన క్యారెక్టర్ పైకి రావాలంటే సూపర్ స్క్రిప్ట్ కమాండ్ యూజ్ చేస్తాం. చూడండి, నేను దీన్ని సెలెక్షన్ చేసి ఈ కమాండ్ సెలెక్షన్ చేస్తున్నాను. చూడండి, ఆటోమేటిక్గా పైకి వచ్చిందా లేదా. అలానే చూడండి, దాన్ని సెలెక్షన్ చేసి నేను సూపర్ స్క్రిప్ట్ కమాండ్కి షార్ట్ కట్ Ctrl+Shift+, ఆటోమేటిక్గా పైకి వచ్చేస్తుందండి. అలానే సూపర్ స్క్రిప్ట్ కమాండ్కి ఒక చిన్న లాజిక్ ఉందండి. అదేంటంటే నేను సెకండ్ అని టైప్ చేశానండి. ఇప్పుడు ఆ ND అనే క్యారెక్టర్కి నేను సూపర్ స్క్రిప్ట్ అప్లై చేస్తేనే కరెక్ట్గా వస్తుంది, ఓకేనా. అలా కాకుండా సెకండ్ అని టైప్ చేసి స్పేస్ బార్ కొట్టా, ఆటోమేటిక్గా ఏమైందండి, ND అనేది సూపర్ స్క్రిప్ట్ ఆటోమేటిక్గా అప్లై అయిపోయిందండి. ఈ విధంగా చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఫస్ట్ అని టైప్ చేశారు, స్పేస్ బార్ అని అనుకోండి, ఆటోమేటిక్గా అప్లై అయ్యిద్ది. అలా కాకుండా నేను సెకండ్ TY అని కొట్టి స్పేస్ బార్ కొడితే అప్లై అవ్వదండి, ఎందుకంటే దీనికి మీనింగ్ అసలు లేదు కదండి. ఈ విధంగా అలా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ వాటన్నిటికీ స్పేస్ బార్ అనేది ఇచ్చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా సూపర్ స్క్రిప్ట్ కమాండ్ అనేది అప్లై అయ్యిద్ది, ఓకేనండి. అలానే నెక్స్ట్ వచ్చి టెస్ట్ ఎఫెక్ట్స్, ఓకేనండి. చూడండి, నేను ఏదో కంటెంట్ని సెలెక్షన్ చేసి చూడండి ఇలా టెస్ట్ ఎఫెక్ట్స్ సెట్ చేసుకోవచ్చండి. ఇది అడిషనల్గా మనకి 2013 నుంచి MS Office 2013 నుంచి అడిషనల్గా యాడ్ చేశాడండి. ఇలా మనం స్టైల్స్ పెట్టుకోవచ్చు, అవుట్లైన్ కలర్స్ కూడా మార్చుకోవచ్చు అండి. ఇదిగోండి, అవుట్లైన్ కలర్స్ మార్చుకోవచ్చు. ఇంకా మనకి షాడో ఎఫెక్ట్స్, ఇదిగోండి షాడో ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలానే మనకి రిఫ్లెక్షన్ ఉండిద్ది, గ్లో ఎఫెక్ట్స్ ఉంటాయి. ఇవన్నీ మీరు అరేంజ్ చేసుకోవచ్చు అండి. ఇవన్నీ మనకి టెస్ట్ ఎఫెక్ట్స్లోనే ఉంటాయండి. ప్రతిదీ సెలెక్షన్ చేసిన తర్వాత చేయాలండి, ఓకేనా. అండ్ నెక్స్ట్ వచ్చి టెస్ట్ హైలైట్ కలర్. చూడండి, టెస్ట్ హైలైట్ కలర్. ఈ కమాండ్ అనేది ఎందుకు యూజ్ అయ్యిద్దంటే, మనం చిన్నప్పుడు చిలకపచ్చ కలర్ తీసుకొని మనకి ఇంపార్టెంట్ అయిన వర్డ్స్ మీద స్కెచ్ పెన్తో ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటాం, ఓకేనా. అంటే ఏంది, ఆ టెస్ట్ని హైలైట్ చేస్తున్నామండి. అలానే చూడండి, నేను ఇంతవరకు సెలెక్షన్ చేసి ఇక్కడ మనకి యారో మార్క్ ఉంది చూడండి, ఈ యారో మార్క్ని ప్రెస్ చేస్తున్నా. ఇక్కడ మీకు నచ్చిన కలర్ మీద ప్రివ్యూ చూసుకోండి. మీరు ఓకే అనుకుంటే సెలెక్షన్ చేయండి, ఆటోమేటిక్గా అప్లై అయ్యిద్ది. అంటే ఏంది, టెస్ట్ని హైలైట్ చేస్తున్నారండి. అలానే చూడండి, నేను ఇప్పుడు సెలెక్షన్ చేసి ఇక్కడ ఫాంట్ కలర్ కమాండ్ ఉంది చూడండి, మరి దీని పక్కన యారో మార్క్ ఉందా లేదా. మరి ఇప్పుడు నేను క్లిక్ చేస్తున్నాను ఏదో కలర్ మీద, ఇదిగోండి కలర్ మారుతుంది చూడండి, ఓకేనా. ఈ విధంగా ఫాంట్ కలర్ మార్చుకోవచ్చు. డిఫాల్ట్గా మనకి బ్లాక్ కలర్ ఇచ్చాడండి ఫాంట్ కలరు. అలా వేరే కలర్ ఏదైనా ఎనదర్గా వేరే కలర్ అయినా మార్చుకోవచ్చు మీరు, ఓకేనండి. ఈ విధంగా మనం టెస్ట్ హైలైట్ కలరు, ఫాంట్ కలర్ కూడా సెట్ చేసుకోవచ్చు. అలానే ఇప్పటిదాకా ఫాంట్ గ్రూప్లో కమాండ్స్ అన్నీ ఒక్కో కంటెంట్కి, అంటే ఒక వర్డ్ కావచ్చు, ఒక సెంటెన్స్ కావచ్చు, ఒక్కో కమాండ్ అప్లై చేసుకుంటూ వచ్చాం. అంతేకాదండి,
ఒక టెస్ట్కి అంటే ఏంది ఒక వర్డ్కి మీరు ఎన్ని కమాండ్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ లైన్ వాటికి సెలక్షన్ చేసి ఒకేసారి నేను ఫాంట్ స్టైల్ మార్చాను, ఫాంట్ సైజ్ మార్చానండి, అండ్ బోల్డ్ అప్లై చేశాను, అండర్లైన్ అప్లై చేశాను, అండ్ చూడండి ఇక్కడ నేను ఫాంట్ కలర్ కూడా మార్చాను, అండ్ టెక్స్ట్ ఎఫెక్ట్స్ కూడా సెట్ చేసుకుంటున్నాను. చూడండి ఇక్కడ అవుట్లైన్ కలర్ మార్చుకున్నాను. ఈ విధంగా అంటే ఏంటి, ఒకేసారి నేను ఈ కమెంట్స్ మొత్తం యూజ్ చేశానండి. ఇలా అప్లై చేసుకోవచ్చు. ఇలా ఫాంట్ గ్రూప్లో ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్కి ఎన్ని కమెంట్స్ అయినా అప్లై చేసుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.